రంగా రంగా అయ్యో రంగా 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 రంగడు ఈ వయసులో నాకేదో తోడుగా ఉంటాడనుకుంటే వాణ్ణి కూడా లేకుండా చేసావు. ఎందుకయ్యా నీకు మా కుటుంబం మీద ఇంత పగ? ఇదెక్కడ న్యాయం? చెప్పవయ్యా చెప్పు. నిజంగా నువ్వనేవాడివి ఉంటే నా మనవాడిని నాకు దక్కించు. నా మనవాడు నాకు కావాలి. నా మనవాడు నాకు కావాలి. ఒరే రంగా లేరా 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 రంగా రంగా లేరా రంగా లేరా. అయ్యా 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 బాబు నా రంగాన్ని కాపాడండి బాబు. ఎవరైనా రండయ్యా రండయ్యా ఎవరైనా రండయ్యా. నా మనవన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలయ్యా. రండయ్యా రండయ్యా అయ్యా బాబు రండయ్యా. రంగా ఓ రంగడు ఎక్కడున్నావురా? అబ్బా ఎక్కడున్నావురా రంగా? ఏమయ్యా మా రంగని చూసావా? లేదమ్మా చూడలేదు. అయ్యో రాత. రంగా ఓ రంగడు అబ్బా రంగడు ఇక్కడున్నావా? నీకోసం ఊరంతా వెతుకుతున్నాన్రా. నిన్నిల్లుదులు పెట్టి బయటికి రావద్దని చెప్తే ఎందుకొచ్చావురా? ఆ దుర్మార్గుడు మనుషులు ఎవరైనా నిన్ను చూస్తే నిన్ను బతుకనిస్తారా? చంపేరు. నాకున్నది నువ్వు ఒక్కడివేరా. నువ్వు నాకు కనిపించే వరకు నీకేమైపోయిందోనని ఎంత కంగారు పడతానో తెలుసా? రా ఇంటికి వెళ్దాం. ఏమైందిరా? ఏంటి సమంతమ్మ గారి దగ్గరికి వెళ్తావా? నీకేమైనా పిచ్చి పట్టిందిరా? ఆ చక్రధర్కి నువ్వు కనిపించావంటే నిన్ను చంపేస్తాడ్రా. నీ ఉద్దేశం మంచిదే అయినా వాళ్ళ ఆడే ఉంటారా. నిన్ను చూస్తే చంపేస్తారు. ఏదో దేవుడు దయవల్ల బతికావు. మళ్ళీ అలా జోలికి వెళ్ళకరా. నా మాట ఇన్రా, ఇంటికి వెళదావురా. రా నాయనా, నా మాట ఇన్రా, చంపేస్తారా. ఒరే రంగడు మొండిగా వాదించకరా. నీకేమన్నా అయితే నేను బతకలేనురా. సరేరా, నా మాట ఎప్పుడైనావు గనక జాగ్రత్త. ఆ నీచుడి కంటికి కనబడకుండా సమంతమ్మ గారిని కలిసేసి పెద్దమ్మ గారికి నిజం చెప్పేసి వచ్చేసి. సరే జాగ్రత్తరా, జాగ్రత్త. ఉండు, ఇదిగో ఈ డబ్బులు తీసుకో. జాగ్రత్త. జాగ్రత్త నాయనా. రంగనాథ, నా బిడ్డకు అండగా ఉండు. నువ్వు పోసిన ప్రాణాన్ని నువ్వే కాపాడు తండ్రి. స్వస్వరూపమే విశ్వరూపముగా. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. హే సమత, హే ఆగు. సమంత
నీకేం చెప్పాను, నువ్వేం చేశావు? సరే అని తలాడించి వెళ్ళిన దానివి తల పగురుతో షాపింగ్ మధ్యలో నుంచి వెళ్ళిపోవడం ఏమిటి? ఇచ్చిన మాటకి విలువివ్వమా? చేసిన వాగ్దానాన్ని లెక్క చెయ్యవా? శ్యామ్, నీ ఇష్టానికి నువ్వు ప్రవర్తిస్తే నేను చెప్పిన మాటే నిలుస్తుందని మర్చిపోయావా? మర్చిపోలేదమ్మమ్మా, గుర్తుంది. గుర్తుంటే సామాన్య ఆపుతున్నా వెళ్ళవు కదా. వెళ్ళావంటే అర్థమవుతుంది నీ మాటల వెనక్కున్న పెడార్థం ఏమిటో. పెళ్లి పనులన్నీ దగ్గరుండి చేస్తానన్న నీ మాటల్లో నిజం లేదన్నమాట. ఉండదు గ్రాండ్మా, ఎందుకుంటుంది? మా పెళ్లి జరగడం సమంతకి ఇష్టం లేదు కదా. ఆ ఇష్టాన్ని పైకి చెప్పలేకే వెళ్ళిపోయింది. సూర్య నేను భార్యాభర్తలు కావడం అసలు సమంతకి ఇష్టం లేదని చెప్పడానికి ఈ ఒక్క సాక్ష్యం చాలు. సమంతకి కనుక మా పెళ్లి జరగడం మనస్ఫూర్తిగా ఇష్టం ఉండుంటే షాప్లో నేను ఆపుతున్నా నా మాట వినకుండా వెళ్లేదే కాదు. నాతో పాటే ఉండేది, మాతో పాటే వచ్చేది. అలా చేయలేదు కదా. సో షీస్ లయర్, నాటకాలు ఆడుతుంది. ఏమిటి మౌనంగా ఉన్నావు? సామాన్య చెప్తున్నది నిజమా? నువ్వు మీ అమ్మ లాంటి దానివని నమ్మచ్చా? లేదమ్మమ్మా, నా ప్రాణం పోయినా ఇచ్చిన మాటను తప్పను. ఇప్పుడు తప్పిన మాటకి నీ సమాధానం ఏమిటి? సమాధానం ఉందమ్మమ్మా. ఏమిటది? నేను మీ మాటను తప్పడానికి, సామాన్య మాటని వినకుండా వెళ్ళడానికి కారణం మా డాడ్ తాతయ్యని చంపిన హంతకుడు కాదని నిరూపించడానికి సాక్ష్యం కనబడింది కాబట్టి. సాక్ష్యమా? అవునమ్మమ్మా, సాక్ష్యం నాకు దొరికింది. అంతేకాదు, ఏ సాక్షి అయితే మీ ముందు మా డాడ్ దోషం చెప్పాడో ఆ సాక్షిని హత్య చేసిన వాళ్ళెవరో కూడా నాకు తెలుసు. ఆయన్ని ఎందుకు చంపారో కూడా నాకు తెలుసు. సాక్ష్యం కనబడిందమ్మా. వాళ్ళని పట్టుకోవడానికే వెళ్ళాను. పట్టుకున్నావా? పట్టుకున్నాను. ఏరి తీసుకొస్తానమ్మమ్మా. వాళ్ళని మీ ముందుకు తీసుకొచ్చి మీకు నిజాన్ని నిరూపించే సమయం వచ్చేసింది. చెడు ఇక ఉండదు. దానికి పోయే టైం వచ్చేసింది. ఇదేంటి ఇంత ధైర్యంగా మాట్లాడుతోంది? ఎవరిని పట్టుకుంది? ఎవరున్నారని పట్టుకుంటావు? చంపింది మీ నాన్నైతే నీ కళ్ళబుల్లి మాటలు నా దగ్గర కాదు. మా అత్తయ్య గారి దగ్గర నుంచి తప్పించుకోవడానికి నువ్వు వేషాలేస్తున్నావని నాకు తెలుసు.
చెల్లి, కడుపుతో ఉన్నమ్మ కడకా మానదు, వండినమ్మ తినకా మానదు అన్నట్టు నిజాన్ని ఎవరు మాత్రం ఎంతకాలం దాచగలరు? ఏదో ఒక రోజు బయటపడుతుందిలే. అప్పటి వరకు ఎవరి నిర్దోషత్వాన్ని వాళ్ళు నిరూపించుకోవాలనుకోవడంలో తప్పే ఉంది. చేసిన తప్పులు సాక్ష్యాలతో నిరూపణ అయిపోయిన తర్వాత కూడా ఇంకే నిరూపిస్తారక్క? అవాస్తవాల్ని మన ముందుకు తీసుకొచ్చి మనల్ని మభ్యపెట్టడం తప్ప? తప్పుగా అనుకుంటున్నారు చిన్నత్త. వాస్తవాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. మీ కంటికి పట్టిన భ్రమల్ని తొలగించబోతున్నాను. అబద్ధాల్ని నమ్ముతున్న మీకు నిజాన్ని తెలియజేయబోతున్నాను. పక్కా ఎవిడెన్స్ నా దగ్గరుంది. ప్రాసెస్ స్టార్ట్ అయింది. ప్రోగ్రెస్ పాజిటివ్ గానే ఉంటుంది. మేము నమ్మం. పిన్ని, శామదినని కాస్త నమ్మండి. తను చూపించబోయే సాక్ష్యాల్ని మనం చూసే వరకు, వచ్చే వాళ్ళు చెప్పబోయేది వినే వరకు కొంచెం ఓపిగ్గా ఉండండి. చెప్పుడు మాటల్నే వింటున్నాం మనం. చెప్పేవాళ్ళని కూడా చూడాలి కదా. అన్ని సాక్ష్యాల్ని పరిశీలిస్తేనే అసలు నిజమేంటో బయటపడుతుంది. అవునానమ్మా, దగ్గర చేసుకోవాల్సిన వాళ్ళని దూరం చేసుకుంటున్నావేమో అనిపిస్తుంది. దూరం పెట్టాల్సిన వాళ్ళని నెత్తి మీద ఎక్కించుకుంటున్నాం అనిపిస్తుంది. కోపం మనల్ని ఆలోచించకుండా చేస్తుందేమో అనిపిస్తుంది. మంచిని మనం కాదనుకుంటున్నామేమో అనిపిస్తుంది. నేను నీకు చెప్పేంత దాన్ని కాదు నానమ్మా, కానీ కానీ నేను ఆలోచించే శక్తిని కోల్పోయాను అంటున్నావా? విచక్షణ మర్చిపోయి ప్రవర్తిస్తున్నాను అంటున్నావా? అలా నేను అండలేదు నానమ్మా. నీ మాటల్లోని అర్థాన్ని నేను గ్రహించలేను అనుకోకు పద్మ. మాయ నీ మనసుని కమ్మేసింది. సత్యాన్ని తెలుసుకునే స్థితిలో నువ్వు లేవని నాకు తెలుస్తుంది. తెలుసుకుంటావు. తెలుసుకునే రోజు వస్తుంది. అప్పుడు నేను నమ్మిందే నువ్వు నమ్ముతావు. నమ్మని వారందరూ నమ్ముతారు. ఈ సావిత్రమ్మ ఎప్పుడు తప్పు చెయ్యదు. ఇక వాడి పెళ్లి విషయం అంటావా? నిర్ణయం తీసుకున్నది వాడు. నేను వాడికి ఇచ్చిన మాట ప్రకారమే నిర్ణయాన్ని అమలు పరుస్తాను. నేనెప్పుడు అన్న మాట మీదే ఉంటానని చెప్పిన వాళ్లే ఉండడం లేదు. నేనున్నానమ్మా. అందులో మీరు నా మీద డౌట్ పడాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళింది సాక్ష్యం నా కంటికి కనబడింది కనుకనే డెఫినెట్గా త్వరలోనే మీ ముందు సాక్ష్యాన్ని నిలబెడతాను. మా డాడీ తప్పు చేయలేదని, నా కుటుంబం నిజాయితీ గలదని నిరూపిస్తాను. మీ నోటితోనే చెప్పిస్తాను, నా రక్తం మీ రక్తంలాగే స్వచ్ఛమైందని. మీ కూతురు ఎప్పటికీ మీ కూతురే అని. ఇది జరుగుతుంది. మేమే గెలుస్తాం. నాకు నమ్మకం ఉందమ్మా, నమ్మకం ఉంది. ట్రూ ఈజ్ ఆల్వేస్ ద ట్రూ. No one can change. సాక్ష్యాన్ని నిలబెడతాను. మా డాడీ తప్పు చేయలేదని,
నా కుటుంబం నిజాయితీ గలదని నిరూపిస్తాను. ఎవరు దానికి కనిపించారు? ఎవిడెన్స్ అనేది లేకుండా జాగ్రత్త పడ్డాం కదా, ఎక్కడ మిస్టేక్ చేశాం? ఎవరున్నారు దాని దగ్గర? ఎవరున్నారు? ఎవరు ఎవరు? ఏంటి చాలా టెన్షన్గా ఉన్నట్టున్నా? నేనెందుకు టెన్షన్గా ఉంటాను? ఒళ్ళు వణుకుతుంది, మాట బెదురుతుంది, లోపలున్న భయం బయటికి కనిపిస్తుంటే ఇంకా ధైర్యంగా ఉన్నట్టు నటిస్తావే? నటించాల్సిన అవసరం నాకు లేదు. ఎస్, కరెక్టే. ఇక నీ నటనకు ఫుల్ స్టాప్ పడే టైం వచ్చేసింది. చేసిన పాపాలకు నువ్వు నీ తండ్రి ఊచల్లెక్కబెట్టే కాలం దగ్గర పడింది అని నువ్వు కలలు కంటున్నావు సమంత. నీ కలలు నిజం కావని చెప్తున్నాను మై డియర్ డెవిల్. మిమ్మల్ని జంటగా జైలుకి పంపడానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. నేను నమ్మను. ఎందుకంటే ఎవిడెన్స్ ఉన్నదాన్ని గ్రాండ్ మా ముందుకు తీసుకురాకుండా ఉండవు కదా. గుడ్ క్వశ్చన్ సామాన్య. దీనికి ఆన్సర్ నా దగ్గర ఉంది. అదేంటంటే సామాన్య, నాకు దొరికిన ఏకైక సాక్ష్యాన్ని ముందుగా అమ్మమ్మ ముందుకు తీసుకొచ్చి ఆ తర్వాత చూపించాల్సిన చోట చూపించకుండా శంకర శాస్త్రి గారిని గొడుగుతో పొడిచి చంపినట్టుగా ఉన్న సాక్ష్యాన్ని పోగొట్టుకోలేను కదా. హలో సామాన్య, ఏంటి అలా బిగుసుకుపోయావు? చేసిన మర్డర్ గుర్తొచ్చిందా? హేయ్, ఏం మాట్లాడుతున్నావు? మేం మర్డర్ చేయడం ఏంటి? మాకు అవసరం లేదు. తెలియని వాళ్ళ దగ్గర యాక్ట్ చేయి. నీ గురించి పూర్తిగా తెలిసినా నా దగ్గర ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నావు? సమంత వద్దు. ఏంటొద్దు? వద్దన్నా చేసిన తప్పులకి శిక్ష అనుభవించకుండా ఉండలేవు. నా దగ్గరున్న సాక్ష్యాన్ని డైరెక్ట్గా కోర్టుకే తీసుకెళ్తాను. నీకు పడాల్సిన శిక్షను పడేలా చేస్తాను. అయిపోయావు. తప్పించుకోలేని విధంగా చిక్కుకుపోయావు. ఇంకెంత ఆలోచించినా నో యూస్. నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళని కనిపెట్టలేవు. మీ చాప్టర్ క్లోజ్ సామాన్య. తండ్రి కూతురు ఇద్దరు అదన్నమాట విషయం. ఇంకొన్ని గంటలే మీకు మిగిలిన్నాయి. క్షణాల్ని లెక్క పెట్టుకో, నిమిషాల్ని రాసుకో. తప్పు చేశానన్న ఫీలింగ్ వస్తే అదన్నమాట విషయం. ఇంకొన్ని గంటలే మీకు మిగిలిన్నాయి. క్షణాల్ని లెక్క పెట్టుకో, నిమిషాల్ని రాసుకో. తప్పు చేశానన్న ఫీలింగ్ వస్తే చచ్చిపో. ఆ సామాన్య, నేనేదో అన్నానని అంత పని మాత్రం చేయకే. పనిష్మెంట్ అనుభవించకుండా నువ్వంత తేలిగ్గా పోకూడదు. పోవులే. బాయ్. సమంత దగ్గర సాక్ష్యం ఏదో ఖచ్చితంగా ఉంది. ఎలా కనిపెట్టడం? ఈ విషయాన్ని వెంటనే డాడ్కి చెప్పాలి.